వెల్కమ్ టు ఎస్ ఫర్ మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 25 ప్రోమోలు అయితే రిలీజ్ చేశారు. రెండు కూడా అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అసలు ప్రోమోలో ఏం జరిగింది, అసలు బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి చిచ్చు పెట్టాడో తెలుసుకోవాలని ఉందా? వెంటనే ఈ వీడియో చూసేయండి, అస్సలు స్కిప్ చేయకండి. బిగ్ బాస్ ప్రోమోలో ఇవాళ ప్రోమోస్లో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 3వ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్ లాంటివి ఉంటుంది. దాని మీద ఒక బెలూన్ తగిలించి ఉంటుంది. దానికి వీళ్ళు ఇలా ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా మనకి అది థీమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రేమ్ పైన బెలూన్ అంటించి ఉంటారు. ఆ బెలూన్కి ఒక పక్కన ఈ హ్యాండిల్ మీద మేకు ఉంటుంది. ఆ మేకు కానీ బెలూన్కి గుచ్చుకుంటే వాళ్ళు అవుట్ అయిపోతారు. సో ఈ గేమ్లో ఎవరు గెలిచారు అని చాలా ఇంట్రెస్టింగ్గా పెడుతూ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ దాంట్లో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ వస్తాడు, అలాగే కాంతార క్లాన్ నుంచి ఏమో నబీల్ వస్తారు. ఇద్దరు కూడా చాలా ఫిట్గా పెడుతూ ఉంటారు. మణికంఠ సంచాలకుగా ఉంటాడు. సో మణికంఠ నబీల్ని నువ్వు ఇలా పెట్టావు అని చెప్పి కొంచెం ఇచ్చేస్తుంటాడు. అయినా కూడా నబీల్ చాలా స్ట్రాంగ్గా ఆడడానికి చూస్తూ ఉంటాడు అనమాట. బజర్ మొగ్గానే వాళ్ళు ఆట అనేది స్టార్ట్ చేస్తారు. సో మణికంఠ పాట పాడుతుంటాడు అనమాట. నీ చూపులే అని చెప్పేసి పాట పాడుతానే హౌస్లో లేడీస్ అందరూ కూడా వద్దురా బాబా ఆపే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. నెక్స్ట్ పృథ్వీని బిగ్ బాస్ పాట పాడండి అని చెప్పేసి అంటాడు. సో బిగ్ బాస్ అడిగినందుకు ఎవరెవరో నాకెదురైనా అంటూ పాట పాడతాడనమాట. హౌస్లో ముగ్గురు లేడీస్ చాలా బ్లష్ అయిపోతూ ఉంటారు. సోనియా ఒక పక్క నుంచి నా కోసమే పాట పాడుతున్నాడా అంటది ఉంటుంది. ఒక పక్కన యష్మి, ఒక పక్కన విష్ణుప్రియ బ్లష్ అవుతూ ఉంటారు. సో నబీల్ అంటాడు ఎవరి కోసం పాడాడో కనుక్కోండి బిగ్ బాస్ అంటే, నబీల్కి చెప్తాడనమాట. పృథ్వీ ఏమంటే ఇప్పుడైతే ఈ పాట హౌస్లో వాళ్ళ కోసమే, విష్ణుప్రియ కోసం అని చెప్తాడు. సో అక్కడితో ప్రోమో 1 అనేది కంప్లీట్ అవుతుంది. ప్రోమో 2లో బిగ్ బాస్ పెట్టాల్సిన చిచ్చు అయితే పెట్టేశాడు. సో కాంతారా క్లాన్లో మనకి సెకండ్ ప్రోమోలో ఏం చూపిస్తారు అంటే, ఈ బెలూన్ టాస్క్లో నబీల్ ఓడిపోయాడు, శక్తి క్లాన్ గెలిచింది, కాంతారా క్లాన్ ఓడిపోయింది అన్నట్టు మనకి అర్థమవుతుంది. సో వీళ్ళ నుంచి ఒక క్లాన్ సభ్యుల్ని తీసేయాలి. సో ఆ తీసేయడం అనేది ఎవరు డిసైడ్ చేయాలి అంటే శక్తి క్లాన్ డిసైడ్ చేస్తుంది. సో మనకి అర్థమైపోతుంది చూస్తుంటే, నబీల్నే తీసేస్తారు. వాళ్ళు చాలా మేల్లో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. మిగిలిన వాళ్ళందరూ అమ్మాయిలు. అండ్ ఆదిత్య ఓం కూడా అంతగా కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ, తినే మెయిన్ క్యాండిడేట్ అని తిని తీస్తారని మనకు అర్థమైపోతుంది. నిఖిల్ వెంటనే లేచి ఇలాగా నబీల్ అని పేరు చెప్పగానే అందరూ ఇంకా షాక్ అండ్ కోపంతో చూస్తూ ఉంటారనమాట. విష్ణుప్రియ అయితే ఏమంటుందంటే, నువ్వు 2 సైడ్ పర్సన్నివి, ఇలాంటి వాడిని ఎప్పుడు చూడలేదని చెప్పేసి నిఖిల్ మీద ఒక జడ్జ్మెంట్ అయితే విసిరేస్తుంది. ప్రేరణ అప్పుడు వచ్చి అడుగుతుంది, మనీని మరి మీరు ఎందుకు తీశారు, మనీ పేరు ఎందుకు చెప్పారు అంటే, మనీ సాక్రిఫైస్ చేశాడు అని చెప్పి సోనియా అంటుంది. సోనియా అంటున్నప్పుడు మనీ నో అంటాడు. దానికి సోనియా నోనా, అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. సో అక్కడ వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయిపోయి మొత్తం హౌస్లో 2 క్లాన్స్కి గొడవ అవుతుంది. ఒక 1 క్లాన్లో వాళ్ళకి గొడవ అవుతుంది అనమాట. మణికంఠ ఇక్కడ నో చెప్పినందుకు వాళ్ళు 2 సైడ్ ఫేసెస్ అని ఆడుతున్నారు అని వాళ్ళు అనుకుంటారని చెప్పేసి ఇక్కడ సోనియా వాళ్ళతో డిస్కస్ చేసి, నువ్వు ఎలాగో 2 ఫేసెస్తో ఉంటావు, మేము కూడా అలాగే అనుకుంటున్నారు నీ వల్ల, మేము నీతో డిస్కస్ చేసే కదా చెప్పాము, మరి నువ్వు నో అని ఎలా అంటావు అని చెప్పేసి అంటది. అలాగే యష్మి కూడా దీని మీద చాలా సీరియస్ అవుతుంది. సో ప్రేరణ ఏమంటుందంటే, సో ప్రేరణ వీళ్ళు కావాలనే చెప్పి మనల్ని నబీల్ని తీసేశారు, మణికంఠను మాత్రం వాళ్ళు అంత పర్ఫామ్ చేయడం వాళ్ళు తీశారు, కానీ మన క్లాన్ నుంచి బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని తీశారని చెప్పేసి అంటుంది. సో దానికి నబీల్ ఏం చెప్తాడంటే, పని చేయకండి, మీరు ఎందుకు పని చేయాలి, వాళ్ళకి అప్పచెప్పండి పనులు అని చెప్పేసి అంటుంది. దానికి మళ్ళీ వెంటనే కట్ అయ్యి ప్రేరణ దగ్గరికి వచ్చి చిల్లర్ ఫెలోస్ అని చెప్పేసి చాలా సీరియస్గా ఒక కామెంట్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళందరూ మనీని టార్గెట్ చేశారు. సో మనీని 4 కలిసి ప్రెజర్ చేస్తుంటే వాడు ఆ ప్రెజర్ చూడండి ఎలా ఉన్నాడో అక్కడ అని చెప్పేసి వాళ్ళు బయట డిస్కషన్ పడుతుంటే చూపిస్తారనమాట. అండ్ వీళ్ళు సోనియా అండ్ నిఖిల్ క్లాన్ మొత్తం వీళ్ళందరూ కూడా నీ వల్లే అని చెప్పేసి మణికంఠ అని అంటుంటే, మణికంఠ ఎమోషనల్ అయిపోయి నేను ఇంకెప్పుడు మాట్లాడను, నేనేమి మాట్లాడను అని చెప్పి మైక్ ఇసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ప్రేరణ అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. అండ్ సీత వచ్చి ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపేలా లేదు, క్లాన్కి మధ్య గొడవలా జరుగుతుంది, ఇలా అయితే ఎలా అని చెప్పేసి ప్రోమోని అయితే చాలా సస్పెన్స్గా హింట్ చేస్తారు. అసలు ఫస్ట్ ప్రోమో అయితే చాలా ఫన్నీగా రొమాంటిక్గా పెట్టారు. సెకండ్ ప్రోమో వచ్చేసేసరికి చిచ్చు అయితే పెట్టేశాడు బిగ్ బాస్. క్లాన్లో పెట్టేశాడు, క్లాన్స్కి 2 క్లాన్స్కి పెట్టేశాడు. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందని చాలా సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ అయితే మనం
మనలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.